తెలంగాణ తల్లి అనే ఒక అమాయక పాడపిల్లకి తెలంగాణ తల్లి వేషం కట్టి 7 సంవత్సరాలు పాలన చేస్తే నీళ్ళు ఎడిపోయినాయి. వరంగల్ కరీంనగర్ని దాటుకొని సిరిసిల్ల ఫామ్ హౌస్కు పోయినాయి, గజ్వేల్ ఫామ్ హౌస్కు పోయినాయి, సిద్దిపేటకు పోయినాయి. అంటే నీళ్ల పేరుతో 1,50,000 కోట్ల నీళ్ల పేరుతో కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్కి, గజ్వేల్ మన చిన్నదొరకి హరీష్ రావు ఫామ్ హౌస్కు పోయినాయి. నీళ్ల పేరుతో కృష్ణ గంగమ్మ తల్లి 2 గోదావరి గంగమ్మ తల్లిని కృష్ణా తల్లిని చెరబట్టి ఇవాళ ఆర్థికంగా అన్ని రకాలుగా తూట్లు పడిచారు. అంటే నీళ్ల పేరుతో మనకేమీ జరగలేదు. ఇవాళ మనం విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం. మనమందరం ఇవాళ ఇక్కడికి వచ్చినమందరం జెండాలు పక్కకు పెట్టి ఒక దారం పాత్ర పోషించడానికి వచ్చినాం. త్యాగాలు చేసిన విద్యార్థులు, ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాల కోసం వచ్చినాం. ఇక్కడ కూర్చున్న ఎవరు ఎమ్మెల్యే సీట్ల కోసమో ఎంపీ సీట్ల కోసమో అధికారం కోసం రాలేదు. అవసరమైతే జైళ్ళకి సిద్ధమై ఎన్కౌంటర్లకు సిద్ధమైనా కూడా ఈ 2వ దశ ఉద్యమం జయశంకర్ గారు మాకు పదే పదే చెప్పేవారు. జయశంకర్ సార్తో నేను చాలా కొట్లాడేవాడిని. సార్ మీరు ఒక తెలంగాణ అంటే కాళోజీ నారాయణరావు, తెలంగాణ అంటే భూపతి కృష్ణారావు, వరంగల్లో భూపతి కృష్ణమూర్తి గారు 90 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఆయన రైలు ఎక్కి వచ్చి అమరనాథ్ రిజార్వేషన్ ఒక భూపతి కృష్ణమూర్తి లాంటి కదా వరంగల్ అంటే. వరంగల్ అంటే అన్యాయాన్ని ఎదిరించడం కదా. మరి ఇలాంటి ఈ తెలంగాణలో ఈరోజు జాతిరత్నాలు ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక జాతిరత్నం, ఎందుకంటే తెలంగాణ అప్పుల పాలు చేయడంలో. తర్వాత జాతిరత్నం కల్వకుంట్ల తారక రామారావు, కచరా అయిపోయింది కటరా. కటరా తర్వాత ఇంకో జాతిరత్నం కల్వకుంట్ల కవితారావు, కకరా. కచరా అయిపోయింది, కటరా అయిపోయింది, కకరా వచ్చారు. ఇప్పుడు తర్వాత తన్నీరు హరీష్ రావు, తచరా. తర్వాత జోగినపల్లి సంతోష్రావు. ఈ తెలంగాణ ఈ 5 జాతిరత్నాలు నమ్మడం వల్ల ఈ రావుల పాలనలో ప్రజలకేమీ రావు అని అర్థమైపోయింది. ఈ రావులు ఉన్నంత కాలం ప్రజలకేమీ రావు. ఇప్పుడు వరంగల్ జాతిరత్నాలు ఎవరంటే ఇందాక వరంగల్ జర్నలిస్టు మిత్రులు చెప్తున్నారు, ఎర్రబల్లి దయాకర్ ఒక జాతిరత్నం అని చెప్తున్నారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే మన వినయ భాస్కర్ ఒక జాతిరత్నం అని చెప్తున్నారు. ఇలా ఆ జాతిరత్నాలను చూసి ఇక్కడ వరంగల్లో 5 జాతి ముత్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఒకటే కోరుకుందాం, ఇక్కడ ఉన్న భాష యాదగిరి అన్న కానీ ఇన్నన్న కానీ వన్నాల శ్రీరాములు అన్న కానీ వాళ్ళంతా 60-70లో ఉన్నారు. వీళ్ళు దారం పాత్ర పోషించాలి. ఇక్కడ ఉన్న యువ కిషోరాలు వజ్రాలు కెంపులు రత్నాలు అయితే వీళ్ళంతా దారం పాత్ర పోషిస్తే తెలంగాణకు ఒక మణిహారం వస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే 1952 నుంచి 48 నుంచి ఈ పోరాటాల గడ్డ మీద ఎప్పుడు పేదవాళ్ళు కింది స్థాయి వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే కొంతమంది బ్రోకర్లు లోఫర్లు నాయకులు అవుతున్నారు. తప్పు ఎక్కడ జరిగింది? తప్పు మనదే. ఇక్కడ కూర్చున్న మనందరిది తప్పే. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఒక కుక్కలాగా ఉంటాడు, కాపలా కుక్కలాగా ఉంటాన్న కేసీఆర్ నమ్మితే మొత్తం నక్కతోటి నయవంచన చేసి ఈరోజు తోడేల రూపంలో మందల మీద పడుతున్నాడు. వాడు అసలు తోడేలు అనేది మనం మర్చిపోయినాం. తోడేలు అయితే నక్క వేషం వేసుకొని కుక్క వేసుకొని వచ్చింది. కాబట్టి శత్రువు ఎవడంటే ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ పురుగు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెండుకో. ఈ చీడ పీడ పురుగుని మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడు మూలాలు ఇక్కడ కావు, వాడి మూలాలు బొబ్బిలి బుల్లిపట్నం నుంచి విజయనగరంకు ఉన్నాయి. ఇక్కడ DNA RNA ఉంటే తెలంగాణ తల్లిని అమాయక పాడపిల్లకి తెలంగాణ తల్లి వేషం కట్టి ఇవాళ ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నాడు. గోదావరి గంగమ్మ తల్లిని కృష్ణమ్మ తల్లిని ఇవాళ జగన్కి అండబెట్టిండు. ఈరోజు నీళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? ఇవాళ మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయినాక ఆంధ్రోళ్ళకి న్యాయం జరిగింది. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే 1952 నుంచి 2021 2014 వరకు లక్షల మంది చేస్తే ఇవాళ నీళ్ళల్లో 1,50,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇవాళ నిధులలో ఏమైంది? సంవత్సరానికి 1,75,000 కోట్ల బడ్జెట్, 7 సంవత్సరాల్లో 14 లక్షల కోట్లు. ఈ 14 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయి? 4 లక్షల అప్పల బంగారు తునక కదా తెలంగాణ అంటే. తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం కదా. తెలంగాణ దక్కన్ ప్లాటులో ఒక అత్యంత విలువైన నిజాం రాజు, ప్రపంచంలోనే అత్యంతైన కోటీశ్వరుడైన ఈ నిజాం దక్కన పీఠభూమి ఇవాళ అప్పుల్లో ఎందుకుంది? ఆస్తులు వాళ్ళకి, అప్పులు ప్రజలకు అని ఆలోచిస్తే నిధుల పేరుతో కూడా మోసం జరిగింది. ఈ నిధులు ఎక్కడికి పోయినాయంటే మైహోం రామేశ్వరరావు కుటుంబానికి పోయినాయి, మెగా కృష్ణారెడ్డికి పోయినాయి, కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి. నీళ్లలో మనకు న్యాయం జరగలేదు. ఏ నీళ్లలో వాటా కోసం తెలంగాణ కొట్లామో ఆ నీళ్లలో అన్యాయం జరిగింది. కేసీఆర్కి కృష్ణా గోదావరి నదులు వాటర్ ATM లాగా అయిపోయినాయి. మెగా కృష్ణారెడ్డి అనేటోడు ప్రపంచంలోనే టాప్ 100లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ ఆస్తి అంతా మనదే. కాబట్టి ఓ విద్యార్థులారా, ఓ నిరుద్యోగులారా, ఓ రైతన్నలారా, ఇప్పటి నుంచి మీరు కొట్లాడద్దు. మీకోసం ఎవరైతే నాయకులు మనం మేమంతా వస్తున్నామో మేము ఆమరణ దీక్షలు చేయాలి. 60 దాటినోళ్ళు 70 దాటినోళ్ళు ఇంకా పదవుల కోసం ఆశపడద్దు. ఎన్నాళ్ళు ఈ త్యాగాల గడ్డ, ఎన్నాళ్ళు ఇంకా పనిపోతాం? ఈ తెలంగాణ ప్రాంతానికి నిజంగా బాధ అనిపిస్తుంటుంది.
కలకలం మండే మంటల్లో ఒక మామూలు ఈజిప్టులో జాస్మిన్ రెవల్యూషన్ వచ్చింది. ఒక టమాటాలు అమ్మే ఒక మామూలు విద్యార్థి చనిపోతే ఒక నియంత దేశంలో మొత్తం ప్రభుత్వం దిగిపోయింది. 1200 మంది అమరవీరుల త్యాగాలు అయితే ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల్లో కనీసం 1200 మంది అమరవీరుల త్యాగాలని వాళ్ళ పేర్లను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నామా? నిన్న కాక మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయిండు. 2014లో కవిత పిలిస్తే నేను వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారంకి వెళ్ళినా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను రాజ్యాంగం మీద శాసనం మీద ప్రమాణం చేస్తున్నాను. ఏమని ప్రమాణం చేశావు? తెలంగాణ ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడుతానని, ఎటువంటి రాగద్వేషాలకు లేకుండా, ఎటువంటి కులమత వివక్ష లేకుండా తెలంగాణ ఆస్తులు, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడుతానని ప్రమాణం చేశావు. 2014లో ప్రమాణం చేశావు, 2018లో ప్రమాణం చేశావు. నిన్న కాక మొన్న హైకోర్టులో ఏమని ఇచ్చావు కచరా గారు? తెలంగాణ భూములు వేలమేస్తుంటే హైకోర్టు కోహ్లీ గారు అడిగారు, ఎందుకు మీరు ప్రజల ఆస్తులు వేలమేస్తున్నారంటే ఈ తెలంగాణలో 50 ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయట, కాపాడలేడట. ఈ తెలంగాణలో విలువైన భూములు ప్రజలకు అవసరం రాని భూములట, ప్రజలకి ఏ విధంగా కూడా అత్యవసరమైన భూములు కాదట. అలాంటి భూములు కబ్జాకి వేలమేస్తుంటే హైకోర్టులో సిగ్గు లేకుండా నిర్లిజ్జగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నేను ఈ తెలంగాణ భూములను కాపాడలేనని ఆయన హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండు. 8వ తరగతి సోషల్ బుక్లో తెలిసిపోతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన గోల్ తానే దావుకున్నాడు. ఇవాళ న్యాయ వ్యవస్థ కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, రాజ్యాంగ వ్యవస్థ కానీ ప్రజల ధనమాన ప్రాణాలు ఒక 50 ఎకరాల భూమి కాపాడలేనాడు. రేపు పొద్దున మన హుస్సేన్ సాగర్ నమ్ముతాడు, మన చార్మినార్ నమ్ముతాడు, మన ఆడపిల్లలు కూడా అమ్ముతాడు. బంగారు తెలంగాణ అనేది ఒక బూటకం, అదొక నాటకం. బంగారు తెలంగాణ అనేది అంగడి తెలంగాణ చేసిండు. ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది? అమ్మడం, కొనడం, మొత్తం ఓట్లు కొనడం దగ్గర నుంచి లీడర్లు కొనడం వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎప్పుడైతే ప్రజలు, ప్రజా సంఘాలు, ఎప్పుడైతే సివిక్ సొసైటీ చైతన్యంగా ఉంటుందో అప్పుడే రాజకీయ పార్టీలు. ఇక్కడ ఉన్న అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక భాషమన్న ముళ్ళు కర్ర పట్టుకొని వచ్చిండు, ఒక ఇన్నన్న అంకుశం పట్టుకొచ్చిండు. వీళ్ళ జీవితాల త్యాగాల మీద మేము నమ్మకంతో వచ్చినాం. ఇవాళ ఇన్నన్న మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆయన జీవితం అంతా పోరాటాలే, ఆయన ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఇన్నన్న స్ఫూర్తితోటి పాశమాదికి రన్న ప్యాకేజ్ అంటున్నాడు. అరే ఎవర్రా కజర రండి, ఇక్కడికి వరంగల్కి రండి. ఒక భూపతి కృష్ణమూర్తి వారసత్వం కావాలి. అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కడు వరంగల్లో పోరాటాల కిల్లా. వరంగల్ జిల్లా అంటే మాకు స్ఫూర్తి, వరంగల్ అంటే వరంగల్ మట్టి చూస్తే మాకు స్ఫూర్తి. అలాంటి వరంగల్ ఇవాళ ఒక బ్రోకర్ల గాల చేతిలో, లోఫర్ గాల చేతిలో భద్రకాళి చెరువును మింగిరు, వడ్డేపల్లి చెరువును మింగిరు. వరంగల్కి వరదలు తెచ్చిన ఘనత ఎవరిది? ఈ జాతిరత్నాలు కాదా? ఈ వినయ్ భాస్కర్ కాదా? ఈ నన్నపనేని రవీందర్ కాదా? ఈ ఆరూరి రమేష్ కాదా? ఈ రాజయ్య కాదా? ఇంకో ఎమ్మెల్యే 5 జాతిరత్నాలు కదా. శత్రువు ఎక్కడ లేడు, మన పక్కనే ఉంటాడు. ఇవాళ తెలంగాణను ఎట్లా చేసిరంటే ప్రతి మీటింగ్లో కోవట్లు, ప్రతి ఆఫీస్లో మన అంతకుముందు నక్సలైట్ల ఉద్యమాల్లో చెప్పేటోళ్ళు ఇన్ఫార్మర్లు, మావోయిస్టులు, లేకపోతే కోవట్లని. ఇవాళ మొత్తం తెలంగాణ మీడియా ఆఫీసులలో, తెలంగాణ మీటింగ్లలో ప్రజాస్వామ్య గొంతులు నొక్కుతున్నాడు. వాడు కచరా మనం డప్పు చప్పుళ్ళు కొడితే బాత్రూంలో దాక్కున్నాడు. వాడికి తెలంగాణ ఆత్మ లేదు. టంకశాల అశోక్ అనేట ఆయన వార్తలో ఒక ఆర్టికల్ రాసిండు. ఈ తెలంగాణ సమాజం తన ఆత్మకు, తన అస్తిత్వానికి తగిన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో విఫలమవుతుంది. తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణ అంటే అమాయకత్వం, తెలంగాణ అంటే ఆవేశం, తెలంగాణ అంటే నిజాయితీ, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే తెగించి కొట్లాడడం, తెలంగాణ అంటే అబద్ధాలు ఆడటం కాదు, తెలంగాణ అంటే నయవచన చెప్పడం కాదు. ఓ కథలు చెప్పే కేసీఆర్, నీకు తెలంగాణ డిఎన్ఏ లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నుంచి మేము డిక్లేర్ చేస్తున్నాం, అసలు సిసలు నిజమైన నమ్మక ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే, ఎవరో కాదు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనకి కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పారు, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టండి, ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తుపట్టలేరు అంటారు కదా. ఈరోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఒక పాశమన్న, ఒక ఇన్నన్న త్రినేత్రం తెలిసి అసలు సిసలు తెలంగాణ తల్లికి నమ్మక ద్రోహి కేసీఆర్ అని డిక్లేర్ చేస్తున్నాం. బిడ్డని పడతాం, ఎంతమందిని జైల్లో పెడతావో, ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తావో చూద్దాం. కదిలిందిరా కాకతీయ పౌరుషం ఏంది, కాకతీయ గడ్డేంది. ఇవాళ వరంగల్కి వరదలు తెచ్చిన ఘనత ఎవరిది? వరంగల్ని వరదల్లో ముంచిన ఘనత ఎవరిది? ఒక దక్కన్ ప్లాటీలో అత్యంత ఎత్తైన వరంగల్కి వరదలు రావడం అంటే సిగ్గుచేటు. నువ్వు కరీంనగర్ని లండన్ చేస్తా అన్నావు, హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తా అన్నావు, వరంగల్ని డల్లాస్ చేస్తా అన్నావు. మధురా నాయన కేసీఆర్ పాలన మీకు వరంగల్ని డల్లాస్ పేరుతో ప్రజల జీవితాలు కల్లాస్ చేసినావు. వరంగల్లో వరదలు వచ్చి పడవలు తినడం మేము ఆశ్చర్యపోయినాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈరోజు ఇక్కడికి వచ్చిన 500 మంది ఆలోచనల కదలికతో ఈ కల్వకుంట్ల కోటలు కూలిపోతాయి. అదేవిధంగా
ఓ ఆకాశమా, ఓ నేస్తమా, నాకు కాస్త నమ్మకమే నువ్వు ఆకాశాన్ని అప్పడంలా విరిచేస్తా అంటూ విద్యార్థి అమరవీరులు నడిచొచ్చే రైలుకి ఎదురుగా పోరాడిరు. కనకన మండే మంటల్లో పాశం యాదగిరి గారు, పెద్దలు వన్నాల శ్రీరాములు గారు, ఇన్నన్న గారు, మీరందరూ ఎవరైతే 50-60 దాటిరో మీరు అమర దీక్ష కూర్చోండి, మేము ఫీల్డ్లో ఫైట్ చేస్తాం. ఇప్పుడు త్యాగాలు చేయాల్సింది విద్యార్థులు కాదు, త్యాగాలు చేయాల్సింది రాజకీయ నాయకులు, త్యాగాలు చేయాల్సింది ముసలోళ్ళు, త్యాగాలు చేయాల్సింది వయసు అయిపోయిన. మేము ప్రాణాలకు తెగించి అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చినాం. ఉద్యమ ఆకాంక్షల వేదికకు వచ్చే ముందు రకరకాల ఆరోపణలు, మేము అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చినాం. ఇది ఎమ్మెల్యేలు కావడం కోసమో, ఎంపీలు కావడం కోసమో, ఒక రాజకీయ పార్టీకి డబ్బు కొట్టడం కోసమో, ఇంకో రాజకీయ పార్టీని దింపడమో కోసం. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజా సంఘాలుగా, తెలివిగల వాళ్ళుగా, బుద్ధజీవులుగా, జర్నలిస్టులుగా, మేధావులుగా మనం ఎప్పుడూ అంకుశం పెట్టి పొడుస్తూనే ఉండాలి. పాశం యాదగిరి అప్పటి నుంచి తొడపాశం పెడుతుండు కాబట్టి ఈ వేదికకు వచ్చినాం. ఇవాళ పాశం యాదగిరి అంటే నిజాయితీ, పాశం యాదగిరి అంటే అన్యాయాన్ని ఎదిరించే కొట్లాడేటోడు అన్నట్టు వచ్చినాం. కాబట్టి ఓ విద్యార్థి మిత్రులారా, ఓ నిరుద్యోగులారా, ఓ రైతన్నలారా, మీరు మేలుకోండి, తెలంగాణ నేలుకోండి. ఎవరైతే ప్రజా సంఘాల పేరుతో మాలాగా నాయకులకు వచ్చినామో, ఎవరైతే ఉద్యమకారుల రూపాలు వచ్చినామో మేము త్యాగాలు చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. అవసరమైతే లాఠీ దెబ్బలు మేము తింటాం. ఇంకెంతకాలం పిల్లలు, నేను 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాను, 44కి వచ్చిన ఇంకా పిల్లలు భయపడుతున్నారు. ఇవాళ 7 సంవత్సరాల్లో నిరుద్యోగులకు కనీసం ఒక డిఎస్సీ వేసుకోలేదు మనం. ఎంత సిగ్గుచెడ్డు. మొన్న 50,000 ఉద్యోగాలు వస్తున్నాడు. 191,000 ఉద్యోగాలు ఉన్నాయని కేసీఆర్ గారి ప్రభుత్వం వేసిన బిశ్వాల్ కమిటీ చెప్పింది. 50,000 ఉద్యోగాలు ఇస్తాను ఎలా అంటావు? ఏ ప్రాతిపదికన అంటావు? ఒక లెక్క లేదా? అడ్డ మీద కూలికి ఇచ్చినట్టు నీకు 50,000 ఇస్తా పో, నోరు మూసుకో, లేకపోతే 1,00,000 ఇస్తా పో. ఉద్యోగాలు అనేవి మన హక్కు. కేసీఆర్కి మనం పెట్టిన భిక్ష సీఎం సీట్ అనేది, కేసీఆర్ కుటుంబానికి మనం పెట్టిన భిక్ష. ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో, విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని, అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చిండు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నాడు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించేసిన ఈ ప్రజాస్వామ్యంలో కల్వకుంట్ల కుటుంబం కొరకు పోలీసుల చేత, కోవర్ట్ల చేత, ఇన్ఫార్మర్ల చేత అధికారులు పరిపాలిస్తున్నారు. నై చెలగా. ఆ రోజు జై తెలంగాణ అంటే మనమంతా ముందుకు వచ్చినాం. ఈరోజు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నదంతా నై తెలంగాణ అనేటోళ్ళు. బంగారు తెలంగాణ వద్దురా బద్మాష్, బతుకు తెలంగాణ కావాలి, బతికించే తెలంగాణ కావాలి. బతుకు కోసం ఆరాటం, బతుకు కోసం పోరాటం, అదే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. ఇక్కడ ఉన్న అందరం కూడా సిద్ధపడి, త్యాగాలకు సిద్ధపడితే చరిత్రలో నిలిచిపోతాం. ఓ కేసీఆర్, గుర్తుపెట్టుకో, ఈ తెలంగాణ సమాజం నీకన్నా పెద్ద పెద్ద నియంత్రణలు చూసింది. నీకు కీర్తి కావాలి కదా, 2 లక్షల ఉద్యోగాలు పాలాభిషేకాలు చేస్తాం. లేకపోతే బిడ్డ మూత్రాభిషేకాలు కూడా జరుగుతాయి. గుర్తుపెట్టుకో. ఏ విద్యార్థులు అయితే నీకు పాలాభిషేకాలు చేసిర్రో, ఇలా 40 లక్షల మంది విద్యార్థులు అటు ఇంట్లో పోతే తిండి లేదు, అక్కల మెడల్లో, అమ్మల మెడల్లో గొలుసులు అమ్మి నిరుద్యోగులుగా రాష్ట్రంలో నిలబడుతున్నారు. ఇంత దుస్థితమైన స్థితి పెనం మించి పొయ్యిలో పడ్డది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. తెలంగాణ 2.0 సామాజిక, ప్రజాస్వామ్య, ఆత్మగౌరవ, స్వేచ్ఛతో కూడిన తెలంగాణ కావాలి. ఆత్మగౌరవం ఒక వ్యక్తికి వస్తే, ఒక బిడ్డలకు వస్తే, ఒక భాష వేదిక. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఆత్మగౌరవం ఉండాల్సిందే. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు దక్కాల్సిందే. నీళ్ళ పేరుతో మోసం జరిగింది. నిధులన్నీ కేసీఆర్ కుటుంబానికి పోయినాయి. నియామకాలు లేవు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్య ఆకాంక్షల తెలంగాణ కోసం, ప్రజల తెలంగాణ కోసం ఇన్నన్న ఆధ్వర్యంలో, పాశమన్న ఆధ్వర్యంలో, పెద్ద మనిషి వన్నాల శ్రీరాములు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాజకీయం చేస్తుంది. గల్లీలో కొట్లాట అంటున్నారు, ఢిల్లీలో దోస్తానంటున్నారు. మాకు కూడా జర్నలిస్ట్గా అన్ని విషయాలు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీని పాశమన్న అంకుశంతో పొడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మిత్రులారా, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కాబట్టి కలిసి నిలిచి గెలుద్దాం, ప్రజాస్వామ్య తెలంగాణని సాధిద్దాం. జై తెలంగాణ, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.